ప్రేరణ ఆకాశవాణి హైదరాబాద్ 75 ఏళ్ల ప్రజా ప్రసార సేవా స్ఫూర్తితో ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి 101.9 మెగాహెర్ట్జ్లో, అలాగే 738 కిలోహెర్ట్జ్, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రేరణ ఈనాటి కార్యక్రమంలో తలసేమియా ఉద్యమం ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేసిన శ్రీమతి రత్నవల్లి కొత్తపల్లి గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి ప్రేరణ కార్యక్రమానికి స్వాగతం. మీకందరికీ తెలుసు, ఆకాశవాణి హైదరాబాద్ ప్రజా ప్రసార మాధ్యమంగా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఎంతోమంది మహిళా అచీవర్స్ని ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశాము. ఈరోజు చాలా ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ ఉన్న ఒక మహిళ మనతో ఉన్నారు. మీకు అందరికీ సుపరిచితులే అయి ఉండొచ్చు. రత్నవల్లి కొత్తపల్లి గారు, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీకి ఫౌండర్, అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా. మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, కానీ తెలియని వాళ్ళకి అసలు ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు అసలు సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి, థాలసీమియా అంటే ఏంటి, దీనికోసం ప్రత్యేకంగా మీరు చాలా చిన్న వయసులోనే దీని గురించి తెలుసుకున్నారు. పెద్దగా రీసెర్చ్ జరగని టైంలోనే దీని గురించి పూర్తిగా మీరు వివరాలు కనుక్కున్నారు. అవన్నీ మనం మాట్లాడదాం మేడం. అసలు ఒక లేమ్యాన్కి, పెద్దగా మెడికల్ నాలెడ్జ్ తెలియని వాళ్ళకు కూడా థాలసీమియా అంటే ఏంటి, సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటో చెప్తారా మేడం? థాలసేమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్. అంటే జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అన్నమాట. అంటే ఇద్దరు తల్లిదండ్రులు థాలసేమియా వాహకులైతే వాళ్ళకి ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ థాలసేమియా మేజర్ చైల్డ్ పుట్టే అవకాశం ఉంది. ఒక 50% ఛాన్సెస్ థాలసేమియా క్యారియర్స్ అనొచ్చు, లేకపోతే ట్రైట్ అనొచ్చు, వాహకులుగా పుట్టే అవకాశం ఉంది. ఒక 25% నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నమాట. అసలు ఈ థాలసేమియా మేజర్ అంటే ఏంటి అని మనం తీసుకుంటే, ముందర అసలు మనం థాలసేమియా వాహకుల గురించి తెలుసుకోవాలి. అంటే క్యారియర్స్, తల్లిదండ్రుల గురించి. భారతదేశంలో జనాభా ప్రకారం మనం తీసుకుంటే, స్టాటిస్టిక్ ప్రకారం 3.5 to 5% మంది ఈ క్యారియర్ స్టేటస్లో ఉన్నారు. కొన్ని కమ్యూనిటీస్ కనుక తీసుకుంటే 17 to 18%, 25% వరకు కూడా ఈ క్యారియర్స్ ఉంటారు. అసలు క్యారియర్స్ అంటే ఏంటి అంటే, ప్రతి మనిషిలో 2 జీన్స్ ఒక్కొక్క యాక్టివిటీకి కారణం ఉంటాయి. అంటే ఒకటి తల్లి నుంచి తీసుకుంటాం, ఒకటి తండ్రి నుంచి తీసుకుంటాం. అలాగా అన్ని యాక్టివిటీస్కి, అంటే పిల్ల కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, మొహం ఎలా ఉంది, రంగు ఎలా ఉంది, స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది, హెయిర్ టెక్స్చర్ ఎట్లా ఉంది, బ్లడ్, అలాగా జన్యుపరమైన రోగాలు ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రుల నుంచి తీసుకుంటాం. సో ఈ దీంట్లో 2 జీన్స్, ఒకటి తల్లి నుంచి ఒకటి తండ్రి నుంచి తీసుకున్నప్పుడు, ఈ 2 జీన్స్లో ఒక జీన్ అబ్నార్మల్ జీన్ కనుక ఉంటే కనుక వాళ్ళు క్యారియర్స్ అంటారు. థాలసేమియా క్యారియర్స్. థాలసేమియాకి కారకమైన జన్యు గనక ఉంటే ఒక్కళ్ళలో వాళ్ళకి థాలసేమియా లేదు, కానీ ఈ జీన్ ఉంది, అప్పుడు వాళ్ళు క్యారియర్ అవుతారు. ఎందుకంటే ఈ వాళ్ళకి 2 జీన్స్లో ఒక జీన్ నార్మల్ జీన్ ఉంటుంది, ఒకటి అబ్నార్మల్ జీన్ ఉంటుంది. ఈ నార్మల్ జీన్ చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అందుకోసం వీళ్ళకి రక్తహీనత కానీ, లేకపోతే రోగ లక్షణాలు కానీ, లేకపోతే అసలు రోగం అన్నది వీళ్ళకి జీవితాంతం ఉండదు. దే ఆర్ వెరీ యాక్టివ్. చాలామంది ఇప్పుడు ప్రముఖుల్లో ఈ థాలసేమియా క్యారియర్ స్టేటస్ ఉంది. మరి నేను ఆల్ ఇండియా రేడియో మాధ్యమంతో నేను చెప్పచ్చో లేదో తెలియదు, కానీ చాలా మంది ప్రముఖుల్లో కూడా ఇది ఉంటుంది. అంటే 100 మందిని కనుక మనం టెస్ట్ చేస్తే జనరల్ పాపులేషన్లో ఒక 35 మందికి, అంటే చాలా ఎక్కువ మందికి, 3.5 అంటే 3 లేకపోతే 5గురిలో ఇలాంటి లక్షణం ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాంటి లక్షణం ఉన్నవాళ్ళు ఏ ఇద్దరు పెళ్లి చేసుకున్నా, సో వాళ్ళ నుంచి తీసుకునే అబ్నార్మల్ జీన్స్ తీసుకుని పిల్లలు పుట్టేవాళ్ళే ఈ థాలసేమియా మేజర్. అసలు థాలసేమియా మేజర్ వాళ్ళకి అబ్నార్మల్ జీన్ ఉంటే ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఒంట్లో సఫిషియంట్ హెమోగ్లోబిన్ ఫామ్ కాదనమాట. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వన్స్ ఇన్ 15 days లైఫ్ లాంగ్. అంటే జీవితాంతం వీళ్ళు 2 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించుకుంటూ ఉండాలి. సో ఎక్కించడంలో ఏమవుతుందంటే, ఈ పిల్లల్లో బ్లడ్ అంటే ఏంటి, ఇట్స్ అ కాంబినేషన్ కదా, హెమోగ్లోబిన్ అండ్ ఐరన్ కాంబినేషన్ ఉంటుంది. సో ఈ ఐరన్ కూడా వీళ్ళకి ఒంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఐరన్ అన్నది నార్మల్ దాంట్లో
400 నానోగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే అది నార్మల్ అంటారు. 40 to 400 నానోగ్రామ్స్ అది నార్మల్ ఉంటుంది, అంటే అందరికీ ఉండేది. కానీ ఈ పిల్లల్లో రక్తం ఎక్కించుకుంటున్నారు కాబట్టి అది వేలల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. అది బయటికి తీసేయాలంటే నార్మల్గా బయట ఏదో ఒక మందు కొనుక్కుందాం వేసేసుకుందాం అని కాదు. ఇట్ హ్యాస్ టు బి డ్రివెన్ అవుట్. దానికి ప్రత్యేకమైన మందులు, ప్రత్యేకమైన ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి కాస్ట్లీ ఉంటాయి. అది 2000 నుంచి మొదలుకొని 20,000 రూపాయలు పర్ చైల్డ్ ఎవ్రీ మంత్ వీళ్ళకి అంతటి ఖర్చు ఉంటుంది. అండ్ ఆ ఇంజెక్షన్ కూడా మీరు కనుక తీసుకుంటే 10 గంటలు ఒంటి మీద పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ ఇంజెక్షన్ ఒక పంప్ ద్వారా. సో ఇలాగ ఈ పిల్లలకి చాలా బాధలు అనొచ్చు, ట్రామా కూడా గురవుతారు. వాళ్ళు అందరిలాగా బ్రతకాలని కోరుకుంటారు, కానీ వాళ్ళకి అవకాశం జీవితాంతము దొరకదు అన్నది చాలా బాధాకరంగా ఉంది మేడం. నిజంగా బాధాకరంగా ఉంది. అందుకోసమే మా సెంటర్ మేమందరం ఉన్నది అది తీసేసి వాళ్ళు నార్మల్ పిల్లలుగా మేము తీర్చిదిద్దాలన్నదే మా తపన అనమాట. మేడం, మరి మామూలుగా అయితే థాలసీమియా ఉన్నా, సికిల్ సెల్ ఎనీమియా ఉన్నా కానీ సమస్య ఇదే, ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాల్సిందే. అటు రక్తం ఉత్పత్తి అంటే సికిల్ సెల్, ఇప్పుడు మనం ఇక్కడ సికిల్ సెల్ గురించి తెలుసుకోవాలి అంటే, సికిల్ సెల్ అన్నది ఏమవుతుందంటే వాళ్ళ రక్త కణాలు అర్ధచంద్రాకారంలో అయిపోతాయి. అంటే సిక్లింగ్ అనే సికిల్ టూల్ అంటే మన కొడవలి ఆకారంలో అయిపోతాయి. ఇవి ఏమవుతాయంటే ఎప్పుడైతే జాయింట్స్ దగ్గర ఒకదానికొకటి అంటే రౌండ్గా ఉంటే ఈజీగా ఫ్లో వెళ్ళిపోతుంది. కానీ ఇవి సిక్లింగ్ ఆకారంలో ఉండేసరికి ఒకదానికొకటి అవి జాయింట్స్ దగ్గర అతుక్కుపోయి పిల్లలకి విపరీతమైన పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో వీళ్ళకి అందుకోసం వీళ్ళకి ఏదైనా ఫ్లూయిడ్స్, మంచినీళ్ళు ఎక్కువ తాగమని చెప్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు సింపుల్గా లేమ్యాన్ నాలెడ్జ్ చెప్పాలంటే, ఒక డ్రైనేజ్ కనుక పూడికిపోతే మనం ఏం చేస్తాం? నీళ్ళు వేసి ఫ్లష్ చేస్తాం. అలా సేమ్ అదే ఒంట్లో కూడా. అందుకోసం ఈ పిల్లల్ని ఎక్కువ మంచినీళ్ళు తాగమంటాం. మంచినీళ్ళు తాగడం వీళ్ళకి ఒక శ్రీరామ రక్ష లాంటిది అనమాట. సో ఈ మంచినీళ్ళు తాగుతూ వీళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి ఏమంటారంటే డాక్టర్లు 7 గ్రామ్స్ కన్నా తక్కువ కనుక ఉంటేనే వీళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. లేకపోతే మిగిలిన ట్రీట్మెంట్ అంతా వాళ్ళకి ఒకటే ఉంటుంది. మందులు కొంచెం ఇటు అటు తేడా ఉంటాయి అన్నమాట. మేడం, మరి సికిల్ సెల్ అండ్ థాలసీమియా సొసైటీ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో అవగాహన తీసుకొస్తున్నారు. అంటే మిమ్మల్ని అడగడం కంటే నేనే చెప్తాను ఈ విషయం. ఏంటంటే చాలా చిన్న వయసులో మీరు బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబు థాలసీమిక్గా పుట్టారు. సో ఖచ్చితంగా ఆ తల్లి అనుభవించే ట్రామా నేను యాజ్ అ మదర్ ఐ కెన్ కనెక్ట్ టు ఇట్, ఐ కెన్ రిలేట్ టు ఇట్. సో నా బిడ్డని కాపాడుకోవాలి అన్న సంకల్పంతో మీరు అసలు ఈ థాలసీమియా అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, సరే వచ్చింది నా బిడ్డకి, నేను నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి అని మీరు పూర్తిగా దాని మీద రీసెర్చ్ చేశారు. సో అది 1980s. అవును. ఇప్పుడు మెడిసిన్ చాలా ఇంప్రూవ్ అయింది మేడం. అసలు ఎటువంటి సమస్యకైనా కానీ మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుకునే రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. కానీ 80s మన దేశంలో థాలసీమియా మీద అవగాహన తక్కువ, దానికి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఆ టైంలో. మరి అలాంటి సమయంలో మీకు అసలు ఆ లిటరేచర్ అంతా ఎలా దొరికింది, మీరు ఏం చేశారు తెలుసుకోవడానికి? నాకు తెలిసి అప్పటికి మీకు గ్రాడ్యుయేషన్ కూడా అయ్యి ఉండదు. లేదమ్మా, లేదు. ఐ వాజ్ హైయర్ స్టడీస్ 17 years. సో బిలో 20 రోహిత్ పుట్టి వాడుకి ఇది డిటెక్ట్ అయ్యే టైంకి ఐ వాజ్ బిలో 20 అనమాట. ఆ రోజుల్లో ఇంత అవగాహన డాక్టర్స్కే లేదు చెప్పాలంటే. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్స్కి కూడా ఎవరికీ అవగాహన లేదు. కొంతమంది ఏం చెప్పారు, థాలసీమియానా, మేము ఎక్కడో ఒక 1 paragraph చదివామమ్మా, ఒక పని చేయమ్మా, లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ, తనకి లైఫ్ లేదు, లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ, యూ గో ఫర్ అనదర్ చైల్డ్. నేను అడిగాను, ఇంకో చైల్డ్ పుడితే నాకు ఇలాగ పుట్టడానికి గ్యారంటీ ఏమన్నా ఇస్తారా అంటే, తెలియదమ్మా, మాకు తెలియదు అనేవాళ్ళు. సో నేను అనుకునేదాన్ని, పుట్టడం పోవడం సహజం, అందరం పుడతాం, అందరం పోతాం, కానీ నా కొడుకు అర్ధరహితంగా పోకూడదు. అది నా పట్టుదల అనమాట. అంటే అసలు తెలుసుకోకుండా వాడికి నేను తోడు ఉంటాను, అసలు ఏంటి తెలుసుకోవాలి కదా, వాడిని అలా ఎలా వదిలేస్తాం మనం అన్న కొంచెం పట్టుదల పెరిగింది. అప్పుడు కొంతమంది నాకు డాక్టర్స్ అట్లా సలహా ఇచ్చారు నీలోఫర్లో అక్కడ. అలా ఇచ్చిన తర్వాత నేను ఇంకా దీని మీద వెతుకులాట మొదలెట్టాను.
దాన్ని మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ వర్డ్ స్ప్లీనాక్టమీ అంటే ఏంటండి, అయితే హైపోస్ప్లీనోమెగాలీ అంటే ఏంటండి, అట్లాగా చాలా టెక్నికల్ టర్మ్స్ అవన్నీ. వెరీ టెక్నికల్ టైం. డాక్టర్స్ ఈజీగా చాలా టెక్నికల్గా చెప్పేసేవాళ్ళు, నాకు సగం అర్థమయ్యేది సగం. డాక్టర్ సోమయాజులు గారు అని ఒక ప్యాథాలజిస్ట్ ఉండేవారు నీలోఫర్ హాస్పిటల్లో. సో ఆయన నా జీల్ని నా దీన్ని చూసి అమ్మ ఏంటి నీకంటే, సార్ నాకు ఇవన్నీ ఏవో టెక్నికల్ టర్మ్స్ చెప్తున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు, నాకు ఈజీగా నాకు అర్థమయ్యేటట్టు నాకు చెప్తారా అంటే, ఆయన నన్ను తీసుకొని వెళ్ళి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్లో పాత రికార్డ్స్ అన్నీ తీసి నాకు థాలసేమియా గురించి ఒక బ్రీఫ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం పడింది. దానికి నాకు 6 నెలల పైనే పట్టింది. 6 నెలలు పైన పెట్టింది. ఆ తర్వాత ఆయన ఇచ్చిన నాలెడ్జ్ తోటి నేను వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను కనుక్కోవడం. ఇప్పట్లాగా అప్పుడు ఇంటర్నెట్ లేదు కదా, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే మా కజిన్స్ వాళ్ళు కొంతమంది ఢిల్లీలో అక్కడ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి అక్కడ న్యూస్ పేపర్లో ఏదైనా వస్తే వాళ్ళు నాకు అక్కడి నుంచి పోస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఆర్టికల్ అయిందని అలా పోస్ట్ చేస్తే అవన్నీ బేస్ చేసుకొని ఇక్కడ వీళ్ళని అడిగి, తర్వాత నాకు డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ 90లో, అంటే మా బాబు పుట్టింది 88లో పుడితే 91లో నాకు డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు కలిశారు. షీజ్ అన్ హెమటో ఆంకాలజిస్ట్ అనమాట, పీరియాటిక్ హెమో ఆంకాలజిస్ట్. ఆవిడ నీలోఫర్లో అప్పుడు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ కింద ఉండేవారు. సో ఆవిడ కూడా నా యొక్క జీల్ని అది చూసి, రత్నావళి నీకు నేను తోడుంటాను, పద మన ఇద్దరం కలిసి దీన్ని చేస్తాను, కానీ నా ప్రొఫెషన్ ప్రకారం నేను అన్ని హాస్పిటల్స్కి వెళ్ళలేను కదా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆవిడ నన్ను పంపించేవారు అనమాట. చెన్నై, వెల్లూరు వెళ్ళాను, బాంబే వెళ్ళాను, ఎయిమ్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి మేమిద్దరం, అప్పుడు బ్లడ్ కూడా చాలా కష్టం మీద దొరికేది మాకు. ఒక యూనిట్ బ్లడ్ దొరకాలి అంటే మేము 15 రోజులు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అందరినీ అడిగితే తప్పితే నాకు ఒక యూనిట్ బ్లడ్ దొరికేది కాదు. సో అప్పుడు నేను బ్లడ్ డొనేషన్ మీద అవగాహన చేస్తూ, బ్లడ్ దీని మీద అవగాహన చేస్తూ, మా చుట్టాలందరూ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసేవారు. నాకు డాక్టర్ సరస్వతి గారు అని చెప్పి నిమ్స్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇచ్చారు. ఆవిడ కూడా చాలా సపోర్ట్. అమ్మ నీకు ఎంత కావాలంటే అంత, మీ అబ్బాయికి కావాల్సిన బ్లడ్ మేము ఫ్రీగా ఇస్తామని అప్పుడు రాజారెడ్డి గారు ఉండేవారు, ఆయన తర్వాత సరస్వతి గారు మా అబ్బాయికి అయితే చేశారు. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. నేను తిరుగుతున్నాను, లేకపోతే నాకు నలుగురు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నాకు కాంటాక్ట్స్ వస్తున్నాయి, నా పిల్లాడికి ఫ్రీ అవుతుంది, ఇలాగ వేరే వాళ్ళకి వస్తే ఎలాగా అన్నది నా మనసులో అదొక ఇదే వచ్చిందనమాట. అండ్ నా దగ్గర కూడా బ్లడ్ డోనర్స్ డేటా ఒకటి బాగా ఉండింది. సో వై డోంట్ ఐ షేర్ దిస్ డేటా విత్ అదర్ పేషెంట్స్ అన్న ఆలోచనలోంచి TSCS పుట్టుకొచ్చింది అనమాట. ఓకే. సో మా వారు అనేవారు అనమాట, అన్నీ ఒక అండర్ వన్ అంబ్రిల్లా ఉండాలి, ఒక దగ్గరే ఉండాలని, ఒక ఆశ్రమం. ఆయన ఇక్కడే పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ ట్రీట్మెంట్ అంతా ఒక దగ్గరే ఉండాలి. ఎందుకంటే కొన్ని స్కూల్స్ రోహిత్ని రిజెక్ట్ చేశాయి, బికాజ్ థాలసేమియా ఉందని వాడికి అడ్మిషన్ రిజెక్ట్ చేశాయి. సో దాంతో కొంచెం మాకు మనసు బాధ కలత వచ్చేదనమాట. సో ఎందుకు ఈ పిల్లల్ని, ఎందుకు వీళ్ళు నార్మల్గా పిల్లలుగా చూడటం లేదు, జనాలు యాక్సెప్టెన్స్ చేయటం లేదు అని, లేదు మనం ఒక సెంటర్ పెట్టుకోవాలి సొసైటీలో, సొసైటీని మనమే ఏర్పాటు చేసుకోవాలి అని ఈ TSCS అన్నది వాడు పుట్టిన 10 ఏళ్లకి మేము ఒక 20 మంది పేరెంట్స్, కొంతమంది నాలా కొంతమంది పేరెంట్స్, కొంతమంది ఫిలంథ్రఫిస్ట్ కలిసి 1998 ఆగస్ట్ 9th మేము ఈ థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట, అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు. మేడం, ఈ 10 ఏళ్ళు కూడా మీ అబ్బాయి రోహిత్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ 15 రోజులకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయిస్తూనే మీరు ఈ రీసెర్చ్ అంతా చేశారు. అవునండి. అలాగే ఈ సొసైటీ కూడా స్థాపించారు. అసలు ఎలా ఉండేదంటేనమ్మా, పొద్దున్నే బాగా ఉద్యోగానికి వెళ్ళేలాగా రెడీ అయిపోయి ఒక బ్యాగ్ చెంకన వేసేసుకొని, ఆ బ్యాగ్లో రోహిత్ ఫైల్స్ పెట్టేసుకొని రోడ్డు మీద ఎక్కి, మామూలుగా ఏదో సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా, అలాగా డోర్ నాక్ చేయడం, అందరికీ ఇది చెప్పడం, మా అబ్బాయికి ఏ పాజిటివ్ ఉందండి మీరు ఇస్తారా,
లేదమ్మా నాది బి పాజిటివ్, నేను కాంట ఇస్తా అంటే మీ నెంబర్ ఇవ్వండి సార్ అని ఆయన నెంబర్ నోట్ చేసుకోవడం. అలాగ నేను డేటా కలెక్షన్ అంటే చేయడం. వేరే బి పాజిటివ్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అని మీరు కలెక్ట్ చేసుకున్నారు. అంతే. థాలసేమియా పేషెంట్స్ దొరికితే వాళ్ళు ఇబ్బంది పడిపోతారేమో, వాళ్ళకి ఇది మనం ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం అది అంటే ఒక తల్లికి ఒకసారి మా అబ్బాయి బ్లడ్ ఎక్కిస్తే నాకు నెక్స్ట్ 15 days నా కొడుకు బతుకుతాడు అన్న ఫీల్ ఉంది చూసారా. ఆ ఫీల్ వేరే వాళ్ళ తల్లిల్లో కూడా నేను నాకు అది చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అన్నది, అది ఒక క్రేజీనెస్ అంటారో ఒక పిచ్ అంటారో, అది ఎక్కువైపోయేదన్నమాట నాకు. దాంతో నేను ఇటుపక్క డేటా కలెక్ట్ చేసుకుంటూ, ఇటుపక్క మా అబ్బాయికి బ్లడ్ డోనర్స్ని వెతుక్కుంటూ, ఇటు అసలు తలసేమియా గురించి కనుక్కుంటూ, ఇదే నా దినచర్యలాగా అయిపోయేదన్నమాట. మేడం మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏం లేదా? ఉందమ్మా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ. చాలా ఖర్చుతో కూడుకుందమ్మా. కొన్ని సంస్థలు దీన్ని ఒక 10 లక్షలు టు 15 లక్షల్లో కూడా చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా దీనికి అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ కదా మేడం. మరి మీ సంస్థ ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా మీరు చాలా చేయించారు. అవునమ్మా, ఇప్పటి వరకు మేము దాదాపు 152 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఇంతకు ముందర కూడా చాలా దాతల సహాయంతో చాలా చేశాము. చెప్పాలంటే ఒక 252 వరకు చేసి ఉంటాము. దాదాపు ఒక 2 years నుంచి మాకు ఒక సంస్థ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మాకు దాదాపు 2 కోట్లు మాకు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. దాంతో ఇప్పటివరకు మేము 152 మందికి ఈ థాలసేమియా ఫ్రీ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి బోన్ మ్యారో చేయించడము, దాంట్లో ఒక 20 మంది హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి. హ్యాప్లో అంటే 100% మ్యాచ్డ్ చేసిన వాళ్ళకి ఒకటి ఉంటే, 100% కాకుండా 50% అండ్ అబవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అవి ఇప్పుడు హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటారు. ఇప్పుడు కొత్తగా బాగా ముందరకు వస్తుంది అనమాట దాని ఇది. అటువంటివి కూడా ఒక 25 వరకు మేము చేయించాము. మేడం మరి మీరు దగ్గరగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ 150 మంది పిల్లలు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత నార్మల్ లైఫ్కి రాగలిగారా? దీంట్లో కొంత పర్సంటేజ్, చాలా తక్కువ పర్సంటేజ్ మందిని మేము వాళ్ళని బతికించలేకపోయాము బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. కానీ మ్యాక్సిమం మంది దే హ్యావ్ కమ్ టు అ నార్మల్ లైఫ్. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చదువుకోవడము, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు రెగ్యులర్ చెకప్స్కి వస్తారు. ఎందుకంటే ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయింది అంటే జనరల్గా ఒక 6 నెలల్లో అయిపోతుంది అని అంటారు. కానీ నా దృష్టిలో ఒక కంప్లీట్ 2 years 18 months అయితే తప్పితే ఇది సక్సెస్ అని మనం డిక్లేర్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు అప్పటికి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. సెల్స్ ఉత్పత్తి చెందాలి, పునరుత్పత్తి చెందాలి, అన్నీ చాలా మ్యాచ్ అవ్వాలి, చాలా ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుతుంది. అండ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తే అది లక్షల్లో వెళ్ళిపోతుంది, 60 లక్షల దాకా కూడా అయిపోతుంది అనమాట దాని ఖర్చు. మేడం మరి ఇంకొకటి, మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మీరు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ గురించి చెప్తున్నారు మీరు. అవును. సో ఎర్లీ డిటెక్షన్ ద్వారా ఏంటి, అసలు ఈ సమస్యలోకి ల్యాండ్ అవ్వకుండానే మనం ముందుగా ఆపే అవకాశం ఉంది. నేను ఒక కొత్త పద్ధతి ఒకటి, నేను గత 10 ఏళ్ల నుంచి, నేను 14 ఏళ్ల నుంచి నేను ఈ పనిలోనే ఉన్నాను. మా బ్లడ్ బ్యాంక్ 2010లో మేము సొంతగా బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాం అనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే మాది కేర్ అండ్ కంట్రోల్, మా మోటో ఈజ్ కేర్ అండ్ కంట్రోల్. సో ఈ కేర్ అండ్ కంట్రోల్లో భాగంగా, కేర్ అంటే ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అన్నీ ఫ్రీగా, ఇప్పుడు మా సెంటర్లో దాదాపు 4,000 మంది పైన పిల్లలు రిజిస్టర్ అయ్యారు. వాళ్ళందరికీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, కన్సల్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా జరుగుతుంటాయి. సో మేమేం చేసామంటే 14 ఏళ్ల నుంచి మేము ఒక వినూత్నంగా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ముందర వెళ్ళి వాళ్ళకి బ్లడ్ మీద అవగాహన తెప్పించి, బ్లడ్ డొనేషన్ మీద అవగాహన తెప్పించి, అలాగే అసలు ఇలాంటి పిల్లలు పుడతారు, మీకు ఈ టెస్ట్ కూడా చేయించుకోండి అని కూడా నేను స్వయంగా వెళ్ళి చెప్పడం జరిగింది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నేను లెక్క పెట్టలేదు, ఇట్ విల్ బి మోర్ దెన్ 1000 దాకా ఉంటాయి. కానీ నాకు వీటన్నిటికంటే మేడం
చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అంటే మెరుగైన చికిత్స తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి బయటకు వచ్చి తీసుకునే అవకాశం ఉండదు. అవును. అరే ఇలాంటి ఒక యాంటీనేటల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉండరు. అవునమ్మా. మరి అలాంటి వాళ్ళకి చేరువలోకి మీరు అది తీసుకొచ్చారు. హార్ట్ఫుల్గా ఐ అప్రిషియేట్ యూ మేడం. అవునండి. ఈ 2 years నుంచి మేము అంటే మహబూబ్ నగర్ అప్పటి కలెక్టర్ వెంకటేశ్వరరావు గారి సహకారంతో మహబూబ్ నగర్లో 27 PHCs అక్కడ ఇది అంటే మనం ఎవ్రీ డే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర యాంటీనేటల్ మదర్స్ దగ్గర నుంచి శాంపుల్ తీసుకొని మా సెంటర్కి వచ్చి వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో మదర్ ఫౌండ్ టు బి ఎ క్యారియర్, థాలసేమియా క్యారియర్ అంటే ఇమీడియట్గా ఫాదర్ శాంపుల్ కూడా తెప్పించుకుంటాం. సో ఇఫ్ బోత్ ఆర్ క్యారియర్స్ అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి CVS శాంప్లింగ్, మదర్కి CVS శాంప్లింగ్ యాంటీనేటల్ టెస్ట్ చేస్తామన్నమాట. ఈ కోరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ అదంతా అబ్సల్యూట్లీ ఫ్రీగా చేస్తాం మేము. సో ఈ టెస్ట్లో కనుక ఫీటస్ లోపల ఉన్న బేబీ థాలసేమియా మేజర్ అని కనుక తెలిస్తే ఆ పేరెంట్స్ని ఇద్దరికి కౌన్సిలింగ్, ఆ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ చేసి ఎథికల్ అబార్షన్కి మేము అడ్వైస్ చేస్తామన్నమాట. ఇది ఏ నెలలో చేయాలి మేడం? ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏ నెలలో ఈ ఫస్ట్ టైం 3 months అంటే 13 weeks కనుక మనం తీసుకుంటే 13 to 14 weeksలో కనుక మనం ఈ టెస్టింగ్ చేసుకుంటే మనము బిడ్డని సేవ్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఆ ఫ్యామిలీని సేవ్ చేస్తాం. చాలామంది లోపల పిండం పెరిగిన తర్వాత దాన్ని అబార్షన్ అంటారు, ఇది అంటారు. నేనంటాను ఒక బిడ్డ పుట్టాక ఇలాంటి బిడ్డ పుడుతుందని తెలిసి కూడా ఆఫ్టర్ అవేర్నెస్ కానీ ఆఫ్టర్ కౌన్సిలింగ్ కానీ తెలిసి ఆ బిడ్డకు ప్రతి 15 రోజులకి బ్లడ్ ఎక్కించుకోవడం కానీ ఇలాంటి మందులు, ఇంజెక్షన్స్, వాడు నరకయాతన అనుభవించడము, ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక వాడు నార్మల్గా నేను అందరితో పాటు నేను కాంపిటీషన్లో లేనని వాడు నిరుత్సాహపడ్డము, ఇవన్నీ అవసరమా? ఒక తల్లిగా మనం ఆలోచించాలి కదా, మన బిడ్డకి మనం మెరుగైన జీవితం ఇవ్వాలి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే అసలు పూర్తిగా బిడ్డ ఫామే అవ్వదు. అలాంటి టైంలో వెన్ యూ ఫైండ్ థాలసేమియా మేజర్ అని అంటే ఎథికల్ అబార్షన్, ఇదేమీ మనం చెప్పేది కదా, గవర్నమెంట్ చెప్తోంది, ఇది చేయించుకోవడం అన్నది ఉత్తమం. అయితే మేడం అంటే నాకు జెనెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను కొంతకాలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్లో ఇంటర్న్షిప్ చేశాను. అప్పుడు నేను కొన్ని సంఘటనలు చూసేదాన్ని. చాలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని శాంపిల్ సర్వేస్ అని ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే ఈ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఛాలెంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బ్లడ్ డ్రా చేయడం దగ్గర నుంచి. దానికి కూడా ఒప్పుకోరు, రక్తం తీయనివ్వరు. తీసిన తర్వాత టెస్ట్ చేసి అయ్యో ఈ సమస్య ఉంది అని అంటే ఇంకా మనకు కనపడడం మానేస్తారు వాళ్ళు. అదే అంటే ఇది సోషల్ స్టిగ్మా ఒకటి ఉందమ్మా. ఇప్పుడు ఇది కూడా థాలసేమియాను కూడా సోషల్ స్టిగ్మా లాగే ఫీల్ అవుతారు. మేము ఎప్పుడైతే అంటాం పెళ్ళికి ముందర టెస్ట్ చేయించుకోండి, మీ స్పౌస్ కూడా ఇదైతే కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తామో అప్పుడు వీళ్ళు మీరన్నట్టు గాయపడిపోతారు. సో మా ఫ్యామిలీ ఎక్కడో అక్కర్లేదు, మా ఫ్యామిలీలో ఒక రూల్ పెట్టాం మేము, ప్రతి వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిందే. పెళ్ళికి ముందర ఈ టెస్ట్ చేసుకొని మా ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చినా, మా ఇంట్లో ఆడపిల్ల బయటకు వెళ్ళినా, లేకపోతే కొత్త బిడ్డ పుట్టినా మేము కంపల్సరీగా థాలసేమియా టెస్టింగ్ చేస్తాం. సో మా ఫ్యామిలీలోనే నన్ను క్వశ్చన్ చేశారు చాలామంది, నీకొస్తే అందరికీ వస్తుందా? వచ్చే అవకాశం ఉంది కదా. అది చదువుకున్న వాళ్ళు కూడా వేసే ప్రశ్న ఇది, మీకొస్తే వస్తుందా అంటే ఎస్, వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీన్ని క్యాస్కేడ్ స్క్రీనింగ్ అంటారు. అందుకోసం మనం జనరల్ పాపులేషన్ని స్క్రీనింగ్ చేస్తే ఇది అవ్వదు, టార్గెటెడ్ గ్రూప్స్ని స్క్రీన్ చేయాలి. లేకపోతే ఎవరి ఇంట్లో ఏ ఫ్యామిలీలో అయితే థాలసేమియా ఉందో వాళ్ళని చుట్టాలందరినీ స్క్రీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాంటీనేటల్ మదర్స్ని కనుక మనం స్క్రీన్ చేయగలిస్తే మనం ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మొత్తం భారతదేశంలో యాంటీనేటల్ మదర్స్ని ఫస్ట్ ట్రైమిస్టర్లో కనుక ఇది టెస్ట్ చేస్తే మనకి ఒక్కో థాలసేమియా కానీ సికిల్ సెల్ ఎనీమియా కానీ బిడ్డ పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మేడం ఇంకా చాలా మాట్లాడాలి మీతో, కానీ ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసే ముందు చివరిగా మీరు ఇందాక మంచి విషయం చెప్పారు, మీ కుటుంబంలో మీరు ఒక రూల్ పెట్టారని. అవునమ్మా. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇలాంటిది గనక యాంటీనేటల్ టెస్ట్లో తెలిసి
వాళ్ళు ఎథికల్ అబార్షన్కి వెళ్ళినప్పటికీ కూడా ఇలా జరిగింది అని పక్క వాళ్ళకు కూడా చెప్పరు. అవును. సో దాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మన ఫ్యామిలీలో ఉంది కాబట్టి మన ఫ్యామిలీలోకి వచ్చే ప్రతి వాళ్ళు ఇలాంటి బిడ్డ పుట్టకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్త అని చెప్పడం ఒకటైతే, Very true. సామాజిక బాధ్యతతో అలాగే ఎరుకతో అవేర్నెస్తో నేను కూడా టెస్ట్ చేయించుకోవాలి అనుకోవడం ఇంకొకటి. అవును. సో ఈ 2 విషయాల్లో మీరు మా శ్రోతలకు ఇచ్చే మెసేజ్. ప్రతి వాళ్ళు ఈ తలసేమియా లాంటి డ్రెడ్ఫుల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి మీరు అవగాహనతోటి పెళ్ళికి ముందర HbA2 టెస్టింగ్, HPLC మిషన్లో కనుక మనం ఈ HbA2 టెస్టింగ్ చేయించుకుంటే దాంట్లో తలసేమియా మరియు సికిల్ సెల్ ఎనీమియా ఈ 2 కూడా డిటెక్ట్ అవుతాయి. దీని ఖర్చు మహా ఉంటే 500 ఉంటుంది. ఒకవేళ థాలసీమియా చైల్డ్ ఉంటే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు అన్నది మాకు చాలా బాగా నాకు ఒక వివరించారు మేడం. చిన్న విజ్ఞప్తి కూడా ఉందమ్మా. ప్లీజ్ చెప్పండి మేడం. అది గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరైనా వింటూ ఉంటే, ఎలాగైతే ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అన్నది పెట్టారో అలాగే తలసేమియా కంట్రోల్ బోర్డ్, తలసేమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా కంట్రోల్ బోర్డ్ అని ఒక IAS ఆఫీసర్ కింద పెట్టి దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుని వెళ్తే జీరో తలసేమియాని అచీవ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. 2020లో నాకు December 25th నాకు ఒక కాల్ వచ్చిందనమాట. మేడం January 3rd మీరు రావాలి అని చెప్పి. సో నేను నిజంగా ఆ రోజు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇదేంటి ఒక నార్మల్ పర్సను నాకు కాల్ రావడం ఏంటి, నిజంగా అది నిజమేనా ప్రాంక్ కాలా అని నిజంగా అంటే మాకున్న చిన్న పరిధిలో మేము అది నేను అలా అనుకున్నాను. బట్ తర్వాత అర్థమైంది, నో ఇట్స్ నాట్ అ ప్రాంక్ కాల్. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ రామ్నాథ్ కోవింద్ గారు 2020లో. సో January 3rd నేను నాతో పాటు మా డాక్టర్ సుమన్ జైన్ గారిని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈవెన్ షీఈ్ వర్కింగ్ విత్ మీ పాస్ట్ 25 years అప్పటి వరకు. సో మేమిద్దరం వెళ్ళాక మళ్ళీ నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే అక్కడికి ఒక 10 మందిని అక్రాస్ ద కంట్రీ 10 మందిని పిలిచారు. 10 మందిలో నన్ను ఎలాగా వాళ్ళు పిక్ చేశారా అని. ఆ ఎపిసోడ్ తర్వాత నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆల్ ఇండియా రేడియో నుంచి నాకు కాల్ వచ్చింది 25th January. మేడం మీ పేరు ప్రెసిడెంట్ గారు ఆయన మెసేజ్ టు ద నేషన్లో ఆయన చెప్తారు అని. సో అది నాకు కొంచెం హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. అంటే ఆ ప్రెసిడెంట్ స్పీచ్కి ఎంతో వాల్యూ ఉంది కదా మేడం మన దేశంలో. ఖచ్చితంగా ఆ మెసేజ్ ద్వారా థాలసీమియా మెసేజ్ కూడా దేశవ్యాప్తంగా చేరింది అని నేను నమ్ముతున్నాను మేడం. అవునమ్మా. ఈరోజు మనం చూడాలంటే నేను చూసిన థాలసేమియా డే థాలసేమియాకి ఇప్పటి తలసేమియాకి రాత్రికి పొగలకి అంత తేడా ఉంది. అంటే రాత్రిపూట వెలుతురు లేకుండా నడిచే దారి అప్పుడు మేము నడిచిన దారి అనమాట. 80s 90sలో నా పిల్లాడిని వేసుకొని చంటి పిల్లాడిని భుజం మీద వేసుకొని నడిచే దారి చీకట్లో వెలుతురు అన్నది లేకుండా ఎక్కడో ఒక చిన్న మిడుకు మెరిసే వెలుతురు కోసం మైళ్ళు నడిచిన దూరాలు ఈరోజు వెలుతురులో నా కళ్ళెదురకుండానే అన్ని రిజల్ట్స్ ఉన్నది. అంత తేడా ఉందన్నమాట. సో డెఫినెట్లీ ఆయన వర్డ్ ఇట్స్ రియలీ అండ్ నాకు ఇంకా ఆనందం కలిగించింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సికిల్ సెల్ ఎనీమియా మీద ఇరాడికేషన్ ప్రకటించారు త్రూ అవుట్ ఇండియా. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వన్ డే తలసేమియాని కూడా తలసేమియా ముక్త్ భారత్ని చూస్తామన్న ఆశ. తప్పకుండా మేడం, మనం ఎన్నో సాధించాం. పోలియో రహిత దేశాన్ని సాధించాం ఇలాంటి అడ్వకేసీ ద్వారానే. మీరు థాలసీమియా ఫ్రీ తెలంగాణ కోసం ఎంతో కష్టపడుతున్నారు. అది త్రూ అవుట్ ద నేషన్ ఆ మెసేజ్ వెళ్తుంది అని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు తలసేమియా ఉద్యమం ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేసిన శ్రీమతి రత్నవల్లి కొత్తపల్లి గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానెటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.